హలో నమోబుదాయ్. ఈరోజు సమ్మక్క సారక్క ములుగు జిల్లాలోని దేవుని గుట్ట మీదకి వచ్చినాం మనం. ఆ దేవుడి గుట్ట అని ఎందుకు నేను మాట్లాడుతున్నానో ఇప్పుడు పైకి వెళ్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నియర్లీ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తూ టోటల్ ఈ దేవునిగుట్ట అనే ప్రాంతానికి వచ్చినాము. ఇప్పుడే క్లియర్గా చూడవచ్చు మీరు, అతి పురాతనమైన సుమారు 1500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవునిగుట్టగా ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి బౌద్ధ ఆరామం ఇది. చుట్టూ చూస్తే కూడా మొత్తము రాతి కొండలు, చెట్లు, రకరకాల జాతుల చెట్లు, వాటన్నిటితో కూడా కూర్కపోయి ఉన్నటువంటి ఏరియా మనం గమనించవచ్చు. ఈ పక్కన మంచి ఒక సరస్సు కూడా ఉంది, బట్ ప్రస్తుతం దాంట్లో వాటర్ లేవు. ఇది సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి పైన కూడా ఇంకా లోయ తర్వాత మళ్ళీ కొండలు, చుట్టూ అన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆరామం. విచిత్రం ఏంటంటే మనం గతంలో చేసినటువంటి బ్లాగ్స్లో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్స్ కావచ్చు, బుద్ధిస్ట్ ప్లేసెస్ సంబంధించిన ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో జగ్గయ్యపేట, నేలకొండపల్లి వంటి ప్రాంతాలు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో ఏ బుద్ధిస్ట్ ప్లేస్కి పోయినా కూడా అక్కడ కంపల్సరీ వాటర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మంచి సరస్సు ఉంది, ఒక పాండ్ ఉంది. బట్ ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ఆ పాండ్లో వాటర్ లేవు.